హలో హాయ్, నేను మీ తిరుమల. ఇవాళ నేను చేపల పులుసు చూపించాను కదా, ఎండు చేపల పులుసు. దాంట్లోకి రాగి సంగటి ట్రై చేశాను. చూడండి, మేమైతే కొన్ని కర్రీస్లోకి ఉట్టి పిండితోనే చేసుకుంటాము. కాకపోతే దీంట్లోకి అలా బాగోదని కొంచెం రైస్ నానబెట్టి, ఒక టీ గ్లాస్ రైస్ నానబెట్టి ఇలా ఒక కుక్కర్లో పెట్టేశాను. బాగా ఉడికిపోతుంది రైస్. బాగా ఇట్లా పట్టుకుంటే పలుకు లేకుండా ఉడికిన తర్వాత ఒక 5 అదే టీ స్పూన్తో 5 గంటలు వేసాను. మీకు కొలత ప్రకారం చెప్పాలంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, ఒక 5 గ్లాసులు వేసేసుకోండి. చూడండి, అలా తెరులుతూ ఉంది కదా, పొగ వస్తుంది కదా. అప్పుడు మనము ఒక ముద్దకం అంటే పప్పు ఎన్నుకుంటాం కదా, పప్పు గుత్తి లేదా మన దగ్గర కొయ్యి గంటలు ఉంటాయి కదా, అవి కానీ వేసి అలా తిప్పేసామనుకోండి. బాగా చూడండి, అలా తిప్పేసామంటే అంతా కలిసిపోతుంది. ఎక్కడ గడ్డ కూడా కట్టదండి. అది తిప్పడంలోనే టెక్నిక్ అంతా ఉండేది. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసేసామనుకోండి, అది కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, గడ్డ కట్టదు. చూడండి, అలా వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గనిచ్చేసి ఒక గిన్నెలో వేసి గిన్నెని అలా తిప్పామనుకోండి, రౌండ్ బాల్ లాగా వచ్చేస్తుంది సంగటి. దాన్ని అలా ప్లేట్లో సర్వ్ చేసి మనం చేసుకున్న ఎండు చేప పులుసు లేదా చికెన్ పులుసు మీరు ఏం చేసుంటే అది వేసుకొని సండే ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్, అసలు చెప్పలేం, నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎండు చేప పులుసు, చికెన్ పులుసు, రాగి సంగటి. అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. చూడండి, చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.